హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది 5.1 ఆస్ట్రా డిజిటల్ యాంప్లిఫైర్. ఈ యాంప్లిఫైర్ని హైదరాబాద్లోని ఎల్బీ నగర్ నుండి సాయి కుమార్ గారు అయితే మనకు ఆర్డర్ ఇచ్చారు. అతని కోసం మనం ఈ యాంప్లిఫైర్ తయారు చేయడం జరిగింది. అయితే అతను ఏమన్నాడంటే, నాకు బ్లాక్ కలర్ ఫ్యాన్లే చేయండి బ్రదరు, అలాగే గోల్డ్ కలర్ బుషిలు వేయండి బాటంలో అని చెప్పాడు. అతని కోసం బాటంలో గోల్డ్ కలర్ బుషులు, బ్లాక్ కలర్ తీసుకున్నాను ప్యానల్ వచ్చేసి. అయితే దీని ఫీచర్స్ ఏంటి, ఇందులో ఏ పార్ట్ యూజ్ చేసామనేది ఒకసారి అయితే చూద్దాము. ఈ కంట్రోల్ వచ్చేసి మాస్టర్ కంట్రోల్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి, లేదా సెలెక్టరు, ఇందులో ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఈ కంట్రోల్ వచ్చేసి సబ్ వాల్యూమ్, స్మూత్ బేస్, హార్డ్ బేస్ కోసం అప్ అండ్ డౌన్ చేసుకోవడం కోసం అని ఈ కంట్రోల్ యూజ్ చేయడం జరిగింది. ఈ స్విచ్ వచ్చేసి పవర్ ఆన్ ఆఫ్ స్విచ్. ఈ స్విచ్లు సెలెక్టర్ స్విచ్లు, మనకు రిమోట్ అందుబాటులో లేనప్పుడు కానీ లేదా రిమోట్ పాడైనప్పుడు కానీ ఈ స్విచ్లు యూజ్ చేసుకొని వాడుకోవచ్చు యాంప్లిఫైరు. ఇందులో ఏ స్విచ్లో ఏ ఆప్షన్ ఉందనేది అయితే ఓసారి చూపిస్తాను. జూమ్ చేయి, దగ్గరికి రాని. యాంప్లిఫైర్ ఆన్ చేశాను. యాంప్లిఫైర్ ఆన్ అయిన వెంటనే ఇలా ఆన్ అవుతుంది. ఈ పైన స్విచ్ వచ్చేసి ఇది స్టాండ్ బై స్విచ్, అంటే మనం ఆఫ్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు స్టాండ్ బైలో ఉంటుంది. డిస్ప్లే ఇలా చూస్తుంది. మళ్ళీ ఇది ప్రెస్ చేసినప్పుడు డిస్ప్లే ఆన్ అవుతుంది. ఇది నెక్స్ట్ బటన్ వచ్చేసి ఇది మోడ్ బటను. ఈ బటన్స్లో ఆప్షన్స్ ఉంటాయి, ఏ ఆప్షన్ ఉన్నదనేది చూద్దాం. యాక్స్ 1, యాక్స్ 2, 6RC, ఆప్టికల్ 1, కోయాక్సల్ 1, కోయాక్సల్ 2, ARC, FM, బ్లూటూత్, ఇలా ఆప్షన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి SD కార్డు యూజ్ చేసుకోవడానికి ఇచ్చాడు ఈ పోర్టు. మనం మెమరీ కార్డు డైరెక్ట్ ఇందులో చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. పెన్ డ్రైవ్ లేనప్పుడు మెమరీ కార్డు ఇందులో ప్రెస్ చేస్తే ప్లే అవుతుంది. ఈ బటన్ వచ్చేసి 2.1, 5.1, 7.1. ఈ బటన్ నొక్కినప్పుడు మనకు ఆప్షన్స్ 7.1, 2.1, 5.1 ఇలా ఆప్షన్స్ వస్తాయి. మనం డిజిటల్లో పెట్టుకున్నప్పుడు కానీ, లేదా మనం USB సాంగ్స్ ప్లే చేసినప్పుడు కానీ, బ్లూటూత్లో పెట్టుకున్నప్పుడు కానీ, ఫేస్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఈ బటన్ వచ్చేసి ప్రీవియస్ బటను. మనం USB సాంగ్స్ ప్లే చేసుకున్నప్పుడు ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు ప్రీవియస్ సాంగ్స్ వస్తాయి. ఈ బటన్ వచ్చేసి నెక్స్ట్ బటన్. ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు నెక్స్ట్ సాంగ్స్ వస్తుంది. ఇది పాజ్ బటను. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు, భయ్యా యూట్యూబ్ ద్వారా ప్లే చేసిన సాంగ్స్ డిజిటల్లో వస్తుందా అని అడుగుతున్నారు. అలా రాదండి. మనం యూట్యూబ్లో ప్లే చేసిన సాంగ్స్ కానీ, USB ద్వారా ప్లే చేసిన సాంగ్స్ కానీ, యాక్స్ ద్వారా ప్లే చేసిన సాంగ్స్ కానీ, వీటిలో ఏది ప్లే చేసినా కూడా అవి అనేది ఓన్లీ స్టీరియోనే, అవి డిజిటల్లో రావు. అంటే ఇవి వచ్చేసి వీటికి 2 ట్రాక్స్ అయి ఉంటాయి. స్టీరియోకి కానీ, స్టీరియో అంటే 2 ట్రాక్స్. ఇందులో USB కి, యాక్స్కి ప్లస్ మన బ్లూటూత్కి అనేది 2 ట్రాక్స్ ఉంటాయి. 2 ట్రాక్స్ అనేది మన ఇన్పుట్గా వచ్చేసి మన మదర్ బోర్డ్లో ప్రాసెసర్ ఉంటుంది. ఆ ప్రాసెసర్ ద్వారా డివైడ్ అయ్యి ప్రోలాజిక్గా మారి 6 ఛానల్గా డివైడ్ అయ్యి వస్తుంది. దాన్ని ప్రోలాజిక్ అంటారు. అలానే వస్తుంది తప్ప
డిజిటల్లో రాదు. ప్రోలాజిక్లో అంటే డివైడ్ అయినట్టుగానే వస్తుంది, కానీ అది ఒరిజినల్ డిజిటల్ కంటెంట్ కాదు. మనం డిజిటల్ అని అంటే ఆప్టికల్, కోయాక్సల్ ప్లస్ హెచ్డిఎంఐ ఏఆర్సి ద్వారా మాత్రమే వస్తుంది. అలా అని ఆప్టికల్ ద్వారా హెచ్డిఎంఐ ద్వారా వచ్చే ప్రతి కంటెంట్ కూడా డిజిటల్ అయి ఉండదు. అది ఒరిజినల్ డిజిటల్ కంటెంట్ అయితేనే అది డివైడ్ అయి వస్తుంది. నార్మల్ కంటెంట్ వాటి ద్వారా ప్లే చేసి నాకు డిజిటల్ రావట్లేదండి అని అంటే అలా రాదండి. అదే మనం తీసుకునే వీడియోను బట్టి వస్తుంది. ఆల్రెడీ వాళ్ళ అందులో ఆ వీడియోలో డివైడ్ చేసి వాళ్ళు దాన్ని డిజైన్ చేసి పెడతారు. దానివల్ల అది డివైడ్ అయ్యి వస్తుంది తప్ప మనం స్టీరియో తీసుకొని డిజిటల్లో రావాలంటే అది రాదండి. అది కూడా ఒరిజినల్ డిజిటల్ కంటెంట్ అవుతేనే మాత్రం డివైడ్ అయ్యి వస్తుంది, లేకపోతే రాదండి. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్లో ఇది ఫీజు. పవర్ సెక్షన్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఫీజు ఇది 6 ఛానల్ స్పీకర్ సాకెట్స్, ఫ్రంట్ లెఫ్ట్ రైట్, సరౌండ్ లెఫ్ట్ రైట్, సెంటర్ సబ్వూఫర్. ఇవి డిజిటల్ ఇన్పుట్స్. ఇవి కోయాక్సల్ 1, ఇది కోయాక్సల్ 2, ఇది ఆప్టికల్, హెచ్డిఎంఐ ఏఆర్సి, ఈ 6 ఛానల్ ఏఆర్సి. అంటే 6 ఛానల్ అంటే మనం డివిడి ప్లేయర్ కానీ లేదా బ్లూరే ప్లేయర్ కానీ పెట్టుకున్నప్పుడు డిజిటల్ ఇన్పుట్స్ అనేది మన 6 ట్రాక్ అనేది పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. 6 ఆర్సీలో ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైట్, సరౌండ్ లెఫ్ట్ రైట్, సబ్బు, సెంటర్. ఇది యాక్స్ 1, యాక్స్ 2 స్టీరియో ఇన్పుట్స్. ఇవి ఫ్యాన్ అనేది మనం ఇంటర్నల్లో ఫిట్ చేసాము. ఒకసారి ఇంటర్నల్ చూద్దాము. అలాగే ఇంటర్నల్లో డిజైన్ అయితే ఈ విధంగా చేయడం జరిగింది. పవర్ సెక్షన్లో 24024 10 ఆంపియర్ ప్యూర్ హెచ్డి కాపర్ ట్రాన్స్ఫార్మర్. ఇది 2 శాన్వా కెపాసిటర్లు, 10,000 MFD 63 వోల్ట్, 3X మెటల్ డయోడ్. ఇది 5 ఛానల్స్ కోసం శక్తి బోర్డు యూజ్ చేయడం జరిగింది, 10 ఫీట్. ఇది ఈచ్ ఛానల్ 100 వాట్స్ వస్తుంది. సబ్వూఫర్ కోసం కుమార్ ఆడియో థండర్ బోర్డు యూజ్ చేశాను. 250 నుండి 300 దాకా ఆర్ఎంఎస్ వస్తుంది. ఇది క్రిస్టల్ ఆడియో సబ్ ప్రీ బేస్ పంచ్ ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. ఇది 6 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్. 5 ఛానల్స్కు 10 యాంప్ రిలే, సబ్వూఫర్ కోసం 20 యాంప్ రిలే. కంట్రోలింగ్ కోసం డిజిటల్ ఇన్పుట్స్ కోసం ఇది ఆస్ట్రా రిమోట్ కిట్. ఇది దీని నుండి 5.1 కాకుండా ఎక్స్ట్రా బ్యాక్, సరౌండ్ లెఫ్ట్ రైట్ కూడా ఇందులో ఎక్స్ట్రా ఉంటాయి. ఈ రిమోట్ కిట్ని మనం 5.1గా కాకుండా కూడా 7.1గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో మనం అప్డేట్ చేసుకున్నా కూడా 7.1గా యూజ్ అవుతుంది. ఇది కూలింగ్ కోసం అని 2 ఫ్యాన్లు యూజ్ చేయడం జరిగింది. ఒకటి సబ్వూఫర్ కోసం, రెండవది 5 ఛానల్స్ కోసం. ఇందులో ఎగ్జిట్ ఫ్యాన్ అనేది వేయలేదు. ఇందులోనే కాదు, మనము చేసే ఏ యాంప్లిఫైయర్లోనూ ఎగ్జిట్ ఫ్యాన్ అనేది వేయను నేను. ఎందుకంటే మనం చేసే యాంప్లిఫైయర్లో ఏ యాంప్లిఫైయర్ కూడా హీటింగ్ ఇష్యూ ఉండదు. అంతా కూల్గా ఉండేటట్టుగా నీట్గా వైరింగ్ చేస్తాము. వైరింగ్లో ప్రాబ్లం ఉన్నప్పుడే బోర్డులు అనేది ఎక్కువగా హీట్ ఎక్కుతూ ఉంటాయి. అలా హీట్ ఎక్కడం వల్ల ఎగ్జిట్ ఫ్యాన్ వేయాల్సి వస్తుంది. అదే మనం కొంచెం కేర్ తీసుకొని జాగ్రత్తగా వైరింగ్ చేసినట్టయితే హీటింగ్ ఇష్యూ ఉండదు. అందుకని ఎగ్జిట్ ఫ్యాన్ వేయను. అలాగే కొన్ని హెవీ యాంప్లిఫైయర్లలో 7.1, 7.2 యాంప్లిఫైయర్లో ఎక్కువ బోర్డులు వేస్తారు. అలాంటప్పుడు అన్ని బోర్డులకు కంఫర్టబుల్గా హెయిర్ తగిలేలా ఫ్యాన్లు ఫిట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ యాంప్లిఫైయర్ డిజైన్ మీకు ఎలా అనిపించింది, ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్.